ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. గిరిబాబు గారు రీసెంట్ గా బిజినెస్ మ్యాగజైన్ లో నేను ఒక ఆర్టికల్ చదివాను, మనీ ఎర్నింగ్ వర్సెస్ మనీ మేనేజ్మెంట్ అంటారు. సో దాని గురించి మీకు ఏదైనా కొంచెం ఇన్ డెప్త్ ఐడియా ఉంటే ఒకసారి చెప్పగలరు. మనీ అర్నింగ్ వర్సెస్ మనీ మేనేజ్మెంట్ ఈ రెండు కూడా కంప్లీట్ ఆపోజిట్ కాయిన్. ఒక కాయిన్ కి డిఫరెంట్ ఫేసెస్ లాగా అనమాట. దీని ఒక ఎగ్జాంపుల్ తో చెప్తే మీకు స్టార్ట్ చేస్తాను. నార్మల్ గా ఒక వ్యక్తి పర్ మంత్ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ 3 lakhs పర్ మంత్ టేక్ హోమ్ ఉంది. ఒక వ్యక్తి నార్మల్ జాబ్ 50,000 టేక్ హోమ్ ఉంది. ఇద్దరు రిచ్ ఎవరు అవుతారు? ఇప్పుడు ఆబ్వియస్ గా నెలకి 3 లక్షల రూపాయలు వస్తున్నాయి, సంవత్సరానికి 36 లక్షల రూపాయలు అంటే 3 లక్షలు వచ్చేతనే కదా బాగా రైట్. ఎగ్జాక్ట్లీ రిచ్ గా ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇది మనీ ఎర్నింగ్ అంటే. అయితే ఇక జరిగేది ఏంటంటే ఈ మనీ ఎర్నింగ్ లో అతనికి 3 లక్షల రూపాయలు నెలకు వచ్చినప్పటికీ అందులో 1,67,000 రూపాయలు ఈఎంఐ కట్టేసి, ఇది హోమ్ లోన్, తర్వాత కార్ లోన్కి ఒక 40,000-50,000 కట్టేసి, సర్వెంట్ మేడ్ 10,000, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్, ఇంట్లో మెయింటెనెన్స్ కి అంతా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకల్లా మొత్తం పర్సు ఖాళీ, రూపాయి ఉండదు, ఇన్వెస్ట్మెంట్ దేవుడు ఎరుగు. ఓకే, సో ఇది ఆయన పరిస్థితి. సో మనీ ఎర్నింగ్ మాత్రమే చేస్తున్నాడు, మేనేజ్ చేయట్లేదు. ఓకే, ఇన్ కంపేర్ టు 50,000 ప్రాపర్ గా 10% ఆఫ్ ద సాలరీతో స్టార్ట్ చేసి దాన్ని స్టెప్అప్ చేసుకుంటూ ఒక 10% సాలరీ ఆన్ 50,000 ఇస్ 5,000 రూపీస్ స్టార్ట్ చేసి ఎవ్రీ 1 year కి దాని ఒక 15% 10% ఎట్ సాలరీ పెరుగుతూ అట్లా పెంచుకుంటూ వెళ్తూ ఒక 15 years తర్వాత సో ఎవరు రిచ్ ఉంటారు? ఈ 50,000 వచ్చేతను. ఎందుకంటే తను ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని అన్ని మేనేజ్ చేసుకుంటున్నాడు. ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ. సో మనీ అర్నింగ్ అంటేనేమో సంపాదించడం. సంపాదిస్తే రిచ్ కారు ఎవరు? ఆ సంపాదించిన దాన్ని సరైన మార్గంలో మనం మేనేజ్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సేవింగ్స్ అని చేసుకుంటూ పోతూ ఉండాలి. వచ్చినట్టుగా సేవింగ్స్ అవ్వచ్చు, ఇన్వెస్ట్ అవ్వచ్చు, మేనేజ్ చేయడం అంటారు. ఓకే, సో ఈ మేనేజ్ చేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్, ఇట్స్ కళ. ఆ ఆర్ట్ తెలిస్తే మీరు సంపాదించిన తర్వాత మీరు సంపాదన ఒక సంపదగా మారుద్ది. అప్పుడు సంపాదనగానే ఉంటే యు ఆర్ ఓన్లీ ఎర్నింగ్. ఆ సంపాదనని సంపదగా మార్చుకుంటే యు ఆర్ బికమ్ వెల్తీయర్, యు ఆర్ బికమింగ్ రిచ్. అంటే దిస్ ఈస్ కాల్డ్ మనీ మేనేజ్మెంట్. మనీ ఎర్నింగ్ ఇస్ డిఫరెంట్, మనీ మేనేజ్మెంట్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో ఆ మనీ మేనేజ్మెంట్ ద్వారానే అందరు కూడా రిచ్ అవుతారు. ఈ 3 లక్షలు సంపాదించే వ్యక్తి రిచ్ గా కనపడతాడు. అంటే ఇప్పుడు మనకి నెలకి ఎన్ని లక్షల జీతం వస్తుంది, సంవత్సరానికి ఎంత ప్యాకేజ్ అనేది మ్యాటర్ కాదు. అది రిచ్ కనపడడానికి, రిచ్ గా షో ఆఫ్ చేసుకోవడానికి, సొసైటీలో మేము కూడా గొప్పగా బ్రతుకుతున్నాం, మాకు కూడా లక్షల శాలరీలు వస్తాయి ఊర్లో చెప్పుకోవడానికి మాత్రమే అది. అంతే. బట్ ఆ వచ్చిన నెలకు వచ్చే 3 లక్షలు లేదంటే ఆ సంవత్సరానికి వచ్చే 30-40 lakhs ని సరైన విధంగా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నాం, ఎలా మేనేజ్ చేస్తాం, ఎక్కడెక్కడ సేవింగ్స్ చేస్తున్నాం ఏంటనేది అది మ్యాటర్. ఎగ్జాక్ట్లీ. సో ఇది రిచ్ గా కనపడతారు. 50,000 సంపాదించే వ్యక్తి రిచ్ అవుతాడు. సో అర్థమైందా? సో మనీ ఎర్నింగ్ వితౌట్ మనీ మేనేజ్మెంట్ నాట్ పాసిబుల్. సో రేపు పొద్దున సడన్ గా ఒక 5 లక్షలు 3 లక్షలు అవసరం ఉంది, ఈయన దగ్గర ఉంటాయి, ఈయన దగ్గర ఉంటాయా? ఆబ్వియస్ గా 50,000 సంపాదించే కూడా దాచి పెట్టుకుంటున్నాడు, సేవింగ్స్ చేసుకుంటున్నాడు, డబ్బులు భద్రపరచుకుంటున్నాడు కదా. అందరు ఉంటాయి డబ్బులు. అవసరమైతే ఏదైనా సడన్ గా జాబ్ పోయింది, రెసెషన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఇతను నిలబడగలుగుతాడు. బట్ 10వ తారీఖు తర్వాత పాకెట్ ఖాళీ అయిపోతే మళ్ళీ 1st తారీఖు కోసం ఎదురు చూసేవాడు. మనీ మేనేజ్మెంట్ లేకపోతే సంపాదిస్తే లాభం ఏంటి? సార్ మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఒక మాట, అంటే మీరు ఈ మాట చెప్తే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. అంటే విలేజెస్ లో మామూలుగా డైలీ వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు, ఇంకేదైనా చిన్న చిన్న వర్కులు చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి. ఎవరైనా ఏదైనా ఒక 5 లక్షలు 4 లక్షలు అప్పడిగితే వెంటనే తెచ్చిస్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, వెంటనే తెచ్చిస్తారు నిజంగా. అంటే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటారు. అవును. కానీ ఒక 2-3 లక్షల రూపాయలు పక్కన ఎవరైనా అడిగితే ఇవ్వగలిగే స్థాయిలో ఉంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో కనుక ఎంత సంపాదిస్తున్నావు కాదు, ఎంత నువ్వు జాగ్రత్త చేస్తున్న డబ్బుల్ని అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చావున్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అది. సో అట్లా నార్మల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మహారాజు మహామంత్రి, ఈ ఒక రాజ్యానికి కింగ్ ఎవరు? మహారాజు గారు. మహారాజు గారు పరిపాలన చేస్తూ ఉంటారు. ఆ సలహాదారు ఎవరు? మంత్రి. ఆ సలహాదారు అనేవాడు ఒక ఆర్థిక సలహాదారు, తర్వాత రాచరికంలో సలహాదారు, అన్నిట్లో సలహాదారుగా ఉండి తను మేనేజ్ చేస్తూ ఉంటాడు. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ కింగ్ వితౌట్ మంత్రి. మంత్రి లేకుండా ఒక రాజుని మనం ఊహించలేము. సో రాజు పరిపాలన చేస్తుంటే పక్క నుండి సలహాదారులు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ రూలర్, క్యాబినెట్ ఈస్
అడ్వైజరీ కౌన్సిల్ పెద్ద IAS లు IPS లు అడ్వైజర్ ఉండాలి. పెద్దలు ఉంటారు. వీళ్ళందరూ చేసేది మేనేజ్మెంట్. అది మనీ మేనేజ్మెంట్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లైఫ్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే మేనేజ్మెంట్. అందుకని నేను అందరికీ గట్టిగా చెప్పేది ఏంటంటే, మీరు సంపాదించి నేను వచ్చిన డబ్బుల నుంచి నేను దాచుకుంటాను, నేనే ప్లాన్ చేసుకుంటాను, నేనే చేసుకుంటా అంటే చేయలేరు. అంత ఈజీ కాదు. మీరు రెగ్యులర్ గా ఒక మాట చెప్తుంటారు, చేతిలో క్యాష్ ఉన్నాడు కింగ్ అంటుంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ క్యాష్ ఉండాలి అంటే, కింగ్ అవ్వాలి అంటే యూ టు మేనేజ్ యువర్ మనీ. అందుకే నేను ఎందుకు వాడుతున్నానంటే, ఇది ద రోల్ ఆఫ్ అడ్వైజర్ ఇస్ నాట్ టు కంట్రోల్ ద మార్కెట్స్ బట్ టు కంట్రోల్ ద ఎమోషన్స్ ఆఫ్ యువర్ ఇన్వెస్టర్. సో ఆ ఇన్వెస్టర్ యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్ చేసే వాళ్ళే ఫైనాన్షియల్ అడ్వైజర్స్. అదే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ క్లాసిక్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జనరేషన్ లో మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన ఇద్దరు పెద్ద పారిశ్రామికవేత్తలు అన్నదమ్ములు. ఇద్దరు డివైడ్ అయినప్పుడు అన్న దగ్గర అన్ని గ్రోన్ కంపెనీస్ ఉన్నాయి, తమ్ముడు దగ్గర గ్రోయింగ్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ ఆల్రెడీ మంచి రన్నింగ్ లో ఉన్నాయి. రన్నింగ్ కంపెనీస్, రిలయన్స్ టెలికామ్, ఇవన్నీ కూడా రిలయన్స్ ఫైనాన్స్ మంచి గ్రోత్ లో ఉన్నాయి ఆ టైంలో. 2000 తర్వాత 2005, 2006 ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. ముఖేష్ ఏమో, ముఖేష్ లో CASS క్యాష్ ఉంది, ముఖేష్ అయిపోయాడు. అనిల్ ఏమో NIL ఉంది, నిల్ అయిపోయాడు. మరి పేరు సార్థక నామధేయం చేసుకున్నారు. అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం దొరుకుతుంది? ముఖేష్, అనిల్, నిల్. ఓ మై గాడ్, ముఖేష్ క్యాష్ చేతిలో ఉంది, అనిల్ నిల్ అయిపోయాడు. అంటే మనీ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఆయన ఏమో ప్రపంచ కుబేరుడు అయిపోయాడు. అది ప్రాపర్ మేనేజ్మెంట్. గల్లంత అయిపోయాడు. మొన్న మధ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు పెళ్లికి వెళ్ళారు అనిల్ అంబానీ వాళ్ళు చూసారు కదా అందరూ. చిన్న కార్ దిగి ఏదో ఒక బ్యాగ్ ఎత్తుకొని, ఎగ్జాక్ట్లీ నార్మల్ పీపుల్ లాగా వెళ్ళారు. అంతే తప్ప. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ లేదు, ప్రాపర్ మేనేజ్మెంట్ లేదు. అసలు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టడం, ఇష్టం మేనేజ్ లేకపోవడం వల్ల ఇది జరుగుతాయి అందరికి. అంతేందుకు మీకు చాలా మనం చూస్తుంటాం. ఇప్పుడు చిన్న చిన్న MSME కంపెనీస్ ఉంటూ ఉంటాయి. ఆ MSME కంపెనీస్ జరిగే మెయిన్ ఇదే. మీకు ఒక చిన్న కంపెనీ పెద్ద కంపెనీ ఎప్పుడు ఎదుగుద్ది? ప్రాపర్ మేనేజ్ చేసినప్పుడే. ఆ మేనేజ్మెంట్ అనేది ఒక చిన్న కంపెనీ నుంచి కావచ్చు, చిన్న వ్యక్తి కావచ్చు, నువ్వు 50,000 సంపాదించే వ్యక్తి కావచ్చు, ఒక 15,000 సంపాదించే వ్యక్తి కూడా కావచ్చు. అది ప్రాపర్ మేనేజ్ చేసుకోవాలి. అయితే ఈ మేనేజ్ చేయడం అనేది అందరికి రాదు, అంత ఈజీ కాదు. ఇట్స్ అ సైన్స్. ఆ సైన్స్ ని మనము సొంతంగా నేర్చుకోవాలంటే పాసిబుల్ అవ్వదు. కనుక అందుకనే మనకి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీకు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, UBS, సిటీ బ్యాంక్, తర్వాత JP Morgan. వీళ్ళ కంపెనీస్ ఒక ఫేజ్, ఒక వింగ్ ఉంటుంది. ఏం తెలుసా? వీళ్ళు ఏం చేస్తారంటే మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ అనే ఒక వింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. వెల్త్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్. నథింగ్ బట్ అసెట్ మేనేజ్మెంట్ ఏంటి? మీ అసెట్స్ మేము మేనేజ్ చేస్తాం. వెల్త్ మేనేజ్మెంట్ అంటే మీ వెల్త్ మేము మేనేజ్ చేస్తాం. కంపెనీస్ మధ్య అమాల్గమేషన్స్, కంపెనీస్ మధ్య డిమర్జర్స్, మెర్జర్స్ వీళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు. చేసి అదంతా ప్రాపర్గా మేనేజ్ చేస్తూ ఉంటారు. కనుక సంపాదించేవాడు ఎప్పుడు రిచ్ కాడు. సంపాదించే డబ్బులు ఎట్లా మేనేజ్ చేస్తారో అలా మేనేజ్ చేసుకున్న వాడే రిచ్ అవ్వగలుగుతాడు, రిచ్ అవుతారు కూడా. కనుక మనీ ఎర్నింగ్ ఇస్ డిఫరెంట్, మనీ మేనేజ్మెంట్ ఇస్ డిఫరెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు వరంగల్ నుంచి. అతను గోల్డ్ స్మిత్. యాక్చువల్గా తను ఒక LIC ఏజెంట్ దగ్గర పాలసీలు తీసుకొని తను ఏం చేశాడంటే, నేను ఈ డబ్బులన్నీ కూడా నాకు 10 yearsకి ఎంత కావాలి, 5 yearsకి ఎంత కావాలి అన్ని ప్లాన్ చేసుకొని, పిల్లల ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకొని ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టాడు మొత్తం అన్ని కూడా. పెట్టి ఏం చేస్తున్నాడు, అతనికి వచ్చే నెల ఆదాయము మొత్తాన్ని సంవత్సరానికి ఎంత వస్తుంది నెలకు డివైడ్ చేసుకొని టోటల్గా ఎర్నింగ్స్ వచ్చేసి 80,000 ఉంటే, మొత్తం లయబిలిటీస్ అంటే పాలసీలు కట్టమని ₹1,00,000 పైన ఉన్నాయి. ఇప్పుడు ఆ ₹20,000 డెఫిసిట్ ఏదైతే పాలసీలు కట్టాలో, ఆదాయం 80,000. ఓకే, కట్టే పాలసీ ₹1,00,000. ఇది మేనేజ్మెంటా? దాంతో ఏమైపోయింది, ఆ 20,000 సంపాదించడం కోసం నానా ఇబ్బంది పడి కష్టపడి 20,000 ప్రతి నెల ఎక్స్ట్రా కట్టడం కోసం పడే ఇబ్బందులు, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం. లిటరలీ ఇది చెప్తున్న ఫ్యాక్ట్. వరంగల్ అతను పేరు వద్దు, నార్మల్గా గోల్డ్ స్మిత్ అతను. అయితే ఒకతని దగ్గర పాలసీలు తీసుకున్నాడు. అతను ఏంటంటే ఒక క్యాలెండర్స్ ప్రింట్ చేస్తుంటాడు, పాలసీలు ఇస్తుంటాడు, అతను రెఫర్ చేస్తుంటాడు నాకు. కనుక అమ్మ పాలసీలు కట్టకపోతే ఆయన ఎక్కడ బాధపడతాడో అని చెప్పేసి ఆయన కోసం పాలసీలు కట్టడం. కానీ నేను ఇబ్బంది పడుతున్నాను. నేను చెప్పాను, అసలు మీరు ₹60,000 ఆదాయం ఉండి ₹80,000 ఎలా కడుతుండ్రు? సో మీకున్న ఇన్కమ్కి మీకున్న పాలసీ సైజ్కి మధ్య డిఫరెన్స్ 20% ఉంది. ఫస్ట్ సెకండ్ థాట్ లేకుండా దీన్ని మీరు క్యాన్సిల్ చేయండి. ఫస్ట్ మీరు ముందు ఇది పాలసీలు తీసేస్తే మీ బర్డెన్ తగ్గుద్ది కదా. సో తగ్గిన తర్వాత పోనీ వచ్చేది ఎంత, అందులో హార్డ్లీ 5% కూడా రాదు. మీరు ఒక 15 years తర్వాత ఎంత వస్తుంది, మీ రిక్వైర్మెంట్ పర్పస్ అవుద్దా? జీవన్ మంగ్ పాలసీ అది. మీకు ఎవ్రీ మంత్ మీకు వచ్చే ఇన్కమ్ ఆఫ్టర్ 15 years ఎంత సరిపోతుంది, దాన్ని మీరు సరెండర్ చేసి ఎంత వచ్చిందో తీసుకొని దానికి ప్లస్ మీరు కట్టాలనుకుంటే ఒక సిప్ చేసి చేయండి. ఒక 15 years ఎంత వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాలి, బాగుంటారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? ఎవరైనా ఇన్కమ్ ఒక ₹100 వస్తుందంటే ఒక ₹20 దాచుకొని ₹80 ఖర్చు పెట్టుకుంటారు. రివర్స్, వచ్చే ఇన్కమ్ ఏమో ₹80, కట్టే పాలసీలు ₹100. అది కట్టలేక మళ్ళీ అప్పులు చేయడం, అప్పులు తెచ్చలేక మళ్ళీ అప్పులు చేయడం. సో ఇది ఇంప్రాపర్ మేనేజ్మెంట్ అంటే. అలా చేస్తే ఏమవుతుంది, తను ఆ పాలసీలు వచ్చి తను సంతోషంగా ఉంటే దేవుడు ఎరుగు, ముందు ఇవాళ ఇబ్బంది పడుతున్నాడు చాలా.
సో అట్లా 80% ఉండకూడదు. దిస్ కాల్డ్ మనీ మేనేజ్మెంట్. అందుకే ఇప్పుడు చాలా మంది డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ డిస్కషన్ వస్తుంటుంది కదా. ఈ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే ఆ డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కెన్ దే ఇమాజిన్ 1 crore 2 crore 5 crores ఆఫ్ పోర్ట్ఫోలియో? నెవర్. వాళ్ళు ఇప్పుడు మార్కెట్ ఇంత వొలటాలిటీ ఉందా, ఏమవుతుంది, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, మార్కెట్ ఏమవుతుంది, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తే ఏమవుతుంది, నా పోర్ట్ఫోలియో ఏంటి అని కనీసం కూడా ఆలోచించలేరు. కనుక ఎప్పుడు కూడా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చేస్తాడంటే ఈ డబ్బులు మొత్తాన్ని ప్రాపర్గా ఎలా మేనేజ్ చేయాలి, కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా మేనేజ్ చేస్తూ ప్రాపర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇన్వెస్టర్ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ రిటర్న్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దిస్ ఆల్ కంట్రోలింగ్ ఆఫ్ ఎమోషన్స్. అదే మనీ మేనేజ్మెంట్, మనీ ఎర్నింగ్. సో మొత్తానికి మనీ మేనేజ్ చేయడం అనేది ఒక ఆర్ట్. సో ఆర్ట్ ఎవరికైతే తెలుసుందో వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటుంది. ఆ క్యాష్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడి కింగ్ అవుతాడు. కింగ్. ఎగ్జాక్ట్లీ. అది లేకపోతే మనీ మేనేజ్మెంట్ లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా పాప రావాల్సిందే. చాలా చూస్తుంటాం మనం చిన్నప్పుడు చూస్తుంటాం కదా, మా ఊర్లో పలానా వాడు ఉండేవాడు అసలు చాలా రిచ్, బండ్లు చూస్తుంటాం కదా. అవన్నీ మేనేజ్మెంట్ లేకపోవడమే. ముఖేష్, అనిల్ అదే ఎగ్జాంపుల్. ఇంకా అంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్, అందరికి తెలిసిన ఎగ్జాంపుల్ ఇది. రైట్. అండ్ రీసెంట్ గా బైజూస్ వాళ్ళు గలంత్ అయిపోయారు. అసలు ఒక 6-7 years బ్యాక్ ఏ రేంజ్ లో ఉన్నారు, ఎగ్జాక్ట్లీ కోవిడ్ తర్వాత ఏమైపోయారు, ఎడ్యుకేషన్ ఏంటంటే వాళ్ళ తాతకు మించి సోర్సెస్ కి మించి స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, విపరీతంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు నోవేర్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ, చాలా ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.